మనం మన ఈ తెలుసు మనం మనకి వచ్చే ఆఫీసులు పెడితే మన లాస్ట్ 3 years నుంచి కూడా మన నరేష్ గారి దగ్గర మనం చూసింది మన ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మన అడ్వకేట్ ప్రతి వాళ్ళు మనం కోరుకునేది వెరీ కాన్సెప్ట్ బాడీ మనకి ఇద్దరు చెప్పినట్టుగా బెంచ్ మీద ఉండగానే ఆయన జడ్జ్ ఎంతకు వస్తే వెరీ దట్ ఈస్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది నరేష్ సార్. అలాగే సార్ మనం అడ్వకేట్ గా ఏ మ్యాటర్ రిప్రజెంట్ చేయాలన్నా ఒక కేసు చేయాలని సరే చాలా ఎగ్జైట్ ఉంటుంది. కానీ నరేష్ సార్ కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి మా జడ్జి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనం ఏమి చూడాలి పని లేకుండా చాలా క్రూషియల్ పాయింట్స్ కూడా చాలా మైన్యూట్ గా చేసి బలానా చెప్పేస్తారు. అంటే మనం చెప్పే అవకాశం ఇవ్వరు. చెప్పే అవకాశాన్ని ఇవ్వకుండానే అంత మైన్యూట్ గా ఆ గ్రాస్పింగ్ అనేది చాలా రేట్ రెస్పాన్స్ ఉంటుంది. అది మీ దగ్గర తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి రిప్రజెంటేషన్ లో జూనియర్ అనే పేదలు ఎక్కడ చూపించకుండా మీరందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇలాంటి ఉండాలని చెప్పేసి అలాగే మీరు వెళ్ళిన ప్లేస్ లో కూడా మీకు మంచి పేరు పెట్టడం కోరుకుంటాం. ఈ అవకాశం థ్యాంక్ యూ అండి. రాజమండ్రి నుంచి రమేష్ గారు సెక్రటరీ, సెక్రటరీ అధ్యక్షుడు సాయి గారికి, ఈనాటి సన్మాన గ్రహీత వి నరేష్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర న్యాయమూర్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అమలాపురం న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ నరేష్ గారు డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేస్తూ ఇంతమంది న్యాయవాదుల యొక్క అభిమానాన్ని సంపాదించుకునే విధంగా ఆయన వ్యక్తిత్వం ఉన్నందుకు ఆయన వ్యక్తిత్వాన్ని నేను చాలా గర్వపడి చెప్తున్నాను. నాకు నేను లాస్ట్ జూనియర్గా 2008లో రాజమండ్రి బార్లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు మాకు సారు సెకండ్ అడిషనల్ జేఎస్సీఎం గారు మరియు పీడిఎం గారు చేసేవారు. మాకు ఆ రోజు నేను చాలా జూనియర్ని. ఆయన గురించి నేను ఈ ఒక్క విషయం మీకు అంటే మీరందరూ కూడా ఆయన గురించి కోరుతున్నారు ఎలా మెయింటైన్ చేస్తారని. అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఆయనలో ఉంది. ఆయన నాకు ఒక సలహా ఇచ్చేవాడు పై నుంచి, నువ్వు క్లాస్ చేయాలంటే ఏ క్వశ్చన్ అయినా సరే ఆ సెక్షన్ ని ఫిల్ చేయాల్సిందే. ఆ సెక్షన్ ని పూర్తిగా 2-3 సార్లు చదివి దానికి సంబంధించిన గౌరవంగా నువ్వు ఆ కేసు చేస్తే వేస్ట్ అని చెప్పేవాళ్ళు ఆ రోజు. అదేవిధంగా నేను ఆ రోజు అప్పుడు మనం చిట్ ఫండ్ యాక్ట్ కోర్టులోనే క్రాస్ చేసేవాళ్ళం. 1987లో చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్స్ అన్ని చదివాకే నన్ను క్రాస్ చేయమని చెప్పారు ఒకసారి. నేను ఇప్పటికీ కూడా అది ఏ యాక్ట్ ఇచ్చినా సరే యాక్ట్ అంతా చదివాకే చేసేవాడిని. అంతేకాదు ఆర్గ్యుమెంట్ చెప్పాలంటే ముందు మీరు ఇష్యూ చదవకుండా ఎలా చెప్తారనే వాళ్ళని. నాకు అప్పటి వరకు నాకు తెలియదు, చాలా జూనియర్ని. ముందు సెక్షన్ 40లో ఇష్యూస్ తీసుకొని నేను ఆర్గ్యుమెంట్స్ చెప్పేవాడిని. ఆ తర్వాత క్రిమినల్ కేసులో అయితే చార్జెస్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ నువ్వు చదవకుండా అసలు ఈ కేసు చేయలేవని చెప్పేవాళ్ళు. అంటే జూనియర్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తిత్వం ఆ రోజు నుంచి ఆయనకుంది. ఎంతమంది అభిమానులు సంపాదించినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉన్నప్పుడు ఆయన మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాతీతమైనా కానీ అందరూ కూర్చొని ఓపికగా ఆయన గురించి చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. ఇలా నరేష్ గారికి సన్మానం చేస్తున్నారంటే మా బార్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్ ఆయన అభిమానులు కూడా ఒక 5 నాతో పాటు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆనంద్, సంతోష్, తర్వాత సుమన్ బాలు ఆయన పెంచి చాలా రీజన్గా, అంటే ఇందాక ఒకసారి చెప్పారు నా వర్షన్ డిఫెండెంట్ వర్షన్, ప్లెయింటిఫ్ వర్షన్, డిఫెండెంట్ వర్షన్ కాకుండా 3rd వర్షన్ సృష్టిస్తారని అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉంది. ఆయన ఇంజక్షన్ దావా మనం కోర్టులో వేస్తే ఫస్ట్ పేజీ వెంటనే తిప్పేసి కోర్టు ద్వారా ఒకసారి చదువుతారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి పెన్సిల్తో పక్కన ఇలా గీతలు పెట్టేసేవాళ్ళు. అది మేము వేసి 12 గంటలకు వేసేవాళ్ళం, 1 గంట కల్లా రిటర్న్ వచ్చేది. ఈ లోపాలు ఉన్నాయంటే అంటే అంత షార్ప్ మైండ్తో ఉండేవాడు. అది ఆయనకి మొదటి నుంచి వచ్చినటువంటి